మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రం పామపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల వద్ద యూరియా కోసం రైతులు తమ చెప్పులను పెట్టి క్యూలైన్లు కడుతున్నారు. యూరియా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వానాకాలం పంటల సాగుకు రైతులకు యూరియా కొరతతో తిప్పలు తప్పడం లేదని అంటున్నారు. మధ్య దళారుల జోక్యంతో యూరియా పక్కదారులు పడుతుందని ఆరోపిస్తున్నారు. అదనపు బస్తాలిచ్చి ఆదుకోవాలంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో రైతులకు యూరియా అందించాలని కోరుతున్నారు. అది పామపురం గ్రామం కుండకోట మండలం దేవరపల్లి నియోజకవర్గం వనపర్తి జిల్లా. మాకు గత నెల రోజుల నుండి ఇక్కడ మాది రూరల్ కేంద్రాల కింద మా పంటలు ఉన్నాయి. మేము వరి పొలాలు వరినాట్లు వేసి నెల రోజులు జరుగుతుంది. అయినా ఇప్పటి వరకు యూరియా సరిగా రైతులకు అందించడం లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూరియాను ఎక్కువ శాతము పంపిణీ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని మరి కోరుతున్నాం. ఇప్పుడు ఇంత ఇబ్బంది లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేది. ఇలాగ ఎప్పుడు రైతులకు అందుబాటులో సరిపడా యూరియా వచ్చేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నానా ఇబ్బందులు ఎత్తి యూరియా కరెక్ట్ సరఫరా చేస్తలేరు. నా పేరు దేవుని శ్రీనివాసులు, నిజాలపురం. నేను 10 ఎకరాలు నాటినా. ఇప్పటికి యూరియా లేదు. యూరియా కొరత ఉంది. యూరియా లేక వారం రోజులు తిరగబట్టి వీటి నుంచి జనపేట అంటారు, జనపేట నుండి కోనకంపల్లి అంటే ముసపేట. రోజు ఇదే పని. చేను ఇడిచిపెడుతున్నాం, యూరియా కోసం తిరుగుతున్నాం. ఇయ్యాలన్నా ఇస్తారో మళ్ళీ ఈ చెప్పులల్లో అయిందా మళ్ళీ మాది హోడ ఉంది. ఆడి వరకు వచ్చే వరకు ఆగిపోతుంది తెలియదు. ఒకటి ఇస్తామంటారు, ఒకరు 2 ఇస్తామంటారు. ఎకరాకి ఇచ్చింటదో బాగానే ఉంది. ఎకరాకంటే మేము 10 ఎకరాలు నాటాం. 10 అంటే 20 ఇస్తే బాగానే. ఇది 10 ఒకటి ఇచ్చినా 10 వస్తాయి. కానీ మనిషికి ఒకటి ఇచ్చేటట్టు ఈ టైం అయింది 9 కన్నా. నిన్న షాము 9:30 అయింది. ఇప్పటికి ఎవరు లేనే లేరు. మళ్ళీ 10:30 కావాలి, 12 కావాలి. మేము 6కి వచ్చి లైన్ వెళ్ళిన వాడు ఇప్పటికి ఏం లేదు.